హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కాచి ప్రాబ్లం సాల్వ్ అయిపోయిన తర్వాత కాచిని ఇంటికి తీసుకువస్తారు జగదాత్రి అండ్ కేదార్. కౌశికికి అప్పుడు అర్థమవుతుంది కాచికి ఇంట్లో గుర్తింపు లేదు అని. ఎంత బాధపడుతుందో. బూచి ఒక ఇల్లరికపు అల్లుడు, ఏ పని చేయడు. కాచి కూడా ఏ పని చేయటం లేదు. నలుగురిలో చులకన అవ్వకూడదనే నేను ఇంత అత్యాశకి వెళ్ళాను అక్క అని చెప్పి కౌశికి ముందు కన్నీళ్లు పెట్టుకుంటుంది. పాపం కాచి ఇంక వెంటనే నిషిక చొరవ తీసుకొని, చూడు కాచి, మేము ఈ ఇంటి ఆడపడుచులం కాదు, ఈ ఇంటి కూతురు లాంటి వాళ్ళం. అయినా మా దగ్గర నీకు నామోషి ఉండడం ఏంటి? అందరూ సంపాదించేది ఉమ్మడి ఆస్తే కదా అని నిషిక మాట్లాడుతుంటే జగదాత్రి కేదార్ నిషిక వైపు చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నిషిలో వచ్చిన ఈ మార్పు శాశ్వతంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది జగదాత్రి. ఇది ఇలా ఉండగా వైజయంతి మళ్ళీ ఆ ఫేక్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో చిలకమ్మకి భద్రం అని చెప్పి అతన్ని పిలిపిస్తుంది. అతను వచ్చి, చూడు చిలకమ్మ, ఈరోజు నిన్ను తీసుకువెళ్లకుండా నేను వెళ్ళను. ఎందుకంటే నీకు దెయ్యం పట్టింది కదా, ఆ దెయ్యాన్ని వదిలించడానికి నేను ఒక మాంత్రికుణ్ణి తీసుకొచ్చానని చెప్పి ఇంకా మాంత్రికుణ్ణి అయితే తీసుకొని వస్తాడు. ఆ మాంత్రికుడు కూడా ఫేకే కాబట్టి ఇంకా అలా చిలకమ్మపై విభూది చెల్లి ఆత్మ బయటికి రా బయటికి రా అని చెప్పి వేపాకులతో బాగా కొడుతూ ఉంటాడు చిలకమ్మని. జగదాత్రి కేదార్ కూడా చిలకమ్మని ఏమి చేయలేక, అంటే కాపాడలేకపోతూ ఉంటారు. అయ్యో, చిలకమ్మత్తయ్యని సేవ్ చేయలేకపోతున్నాను, ఇప్పుడు ఏం చేయాలి అని జగదాత్రి చాలా భయపడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా నిషిక ఆ వేపాకుల్ని గట్టిగా లాక్కుంటుంది. ఏయ్ ఆపు ఆపు అని ఆ మాంత్రికుని అంటుంది. బాలిక అని అంటారు. ఎచ్చి, నువ్వు ఫేక్ అని నాకు తెలుసు. కౌశికి వదిన, మావయ్య గారు, మీకు కొన్ని నిజాలు చెప్పాలి. ఇదంతా ఫేక్. అసలు ఉన్నారు కదా భద్రం, అతను చిలకమ్మ భర్తే కాదు, ఫేక్ భర్త. కావాలనే చిలకమ్మని ఇంటి నుండి పంపించేయడానికే అత్తయ్యే ఇదంతా ప్లాన్ చేశారు అని చెప్పడంతో ఒక్కసారిగా జగదాత్రి కేదార్ వాళ్ళందరూ షాక్లో ఉండిపోతారు. ఆయన ఫేక్ భర్త. అలాంటప్పుడు ఫేక్ భర్త అయినప్పుడు ఎందుకు చిలకమ్మ నిజాన్ని పట్టుకోలేదు, బయటికి ఎందుకు చెప్పలేదు అని అడుగుతారు. వెంటనే చిలకమ్మ జగదాత్రి కేదార్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంక జగదాత్రి కేదార్ ఏమో, వదిన అది అది అని చెప్పి కంగారు పడుతూ ఉంటే నిషిక, అక్క, చిలకమ్మ విషయంలో నువ్వేదో దాచిపెడుతున్నావు, నాకు ఆ విషయం అర్థమైంది. కానీ ఇప్పుడు వేలెత్తి చూపించడానికి నేను కూడా మారిపోయాను కదక్క. ఇంకా నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా నిజం చెప్పక్క, నిజం చెప్పు అని అడుగుతుంది. నిషి నువ్వు అలా అడుగుతుంటే అనేలోపు దాత్రి వద్దు అని సైగ చేస్తాడు కేదార్. లేదు కేదార్, మనకి దేనికంటే అయినా ఫ్యామిలీనే ఎక్కువ, ఫ్యామిలీ వాల్యూసే మనకి ఎక్కువ. అలాంటప్పుడు మనం ఫ్యామిలీ కోసం బ్రతికినప్పుడు ఇంకా ఇంకా ఈ నిజాన్ని దాచిపెట్టాలి అని నేను అనుకోవటం లేదు. ఖచ్చితంగా చెప్తానని చెప్పి ఇంకా అలా ఫిక్స్ అయ్యి, చిలకమ్మ ఎవరో కాదు, మన మేనత్త రాగిని అత్తయ్య అని అంటుంది. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో అయితే ఉండిపోతారు. ఏంటి, అవునా, ఎలా ఎలా జరిగింది ఇదంతా అని చెప్పి షాక్లో ఉండేసరికి నిజమంతా చెప్తుంది. ఇలా మీనన్ చిలకమ్మ అత్తయ్యని చంపేయాలనుకుంటున్నాడు రాగిని అత్తయ్యని, కాబట్టే దారి లేక ఈ ఇంట్లో ఉంచాల్సి వచ్చింది అని చెప్పగానే కౌశికి వెంటనే జగదాత్రి దగ్గరికి వచ్చి, జగదాత్రి, ఈ విషయాన్ని నాకు ముందే చెప్పొచ్చు కదా. అయినా మాకు పిన్ని గారు ఎంతో ఆత్మీయులు, మీ మేనత్త, అలాంటి ఆవిడ్ని పని ఆవిడలా తీసుకొచ్చి తప్పు చేశారు కదా అని అంటుంది. పాపం కౌశికి, లేదు వదిన, ఆ సిచ్యువేషన్లో మీకు కూడా తెలియడం మంచిది కాదు అనే నేను ఇదంతా చేశాను వదిన, తప్పు చేసుంటే నన్ను క్షమించండి అని చెప్పి చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా నిషిక క్లాప్స్ కొడుతుంది. నిషికాని చూస్తూ ఉంటుంది జగదాత్రి. సూపర్, బంపర్, ఎక్స్ట్రాడినరీ అత్తయ్య, మీ ప్రాణాలు కాపాడడానికి ఈ వీరవనిత మిమ్మల్ని పని ఆవిడ గెటప్ వేసి ఇక్కడికి తీసుకురావడం, మీరు కూడా ఈ ఇంటికి వచ్చేయడం, తర్వాత మీరు చిలకమ్మగా ఉండడం, ఇదే కదా, ఇదే కదా మీరు కోరుకుంటుంది. నిషి అని అంటుంది జగదాత్రి. నిషీనే, నిషీనే, కానీ నీ చెల్లెలు నిషికాలా మారుతానని
నువ్వెలా అనుకున్నావే? నా పర్ఫార్మెన్స్ని ఎలా నమ్మేశావే? చూడు, నీపై నాకు చిన్నప్పటి నుండి పగ. ఆ పగ ఇలాగే ఉండిపోతుంది. అత్తయ్య, ఐఎమ్ సారీ. మిమ్మల్ని కూడా నేను దూరం పెట్టాల్సి వచ్చింది. దానికి కారణం ఇదిగో ఈ జగదాత్రినే. ఇది చిలకమ్మ విషయంలో ఏదో దాచిపెడుతుందని నాకు తెలుసు. ఈ భద్రం వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి పంపిస్తుందని నాకు బాగా తెలుసు. అందుకే రివర్స్ సైకాలజీని అప్లై చేశాను. ఇది నా కోసం చిన్న కత్తితో గాయం చేసుకుంటే ప్రాణాలు తెగించేసిందని బిల్డప్ కొట్టాను. సో తను నన్ను నమ్మి, చూసారా, చిలకమ్మ కాదు మా అత్తయ్య రాగిని అనే విషయాన్ని ఎలా బయట పెట్టిందో అని అంటుంది నిషిక. ఇంకా జగదాత్రి చాలా కోపంగా చూస్తుంది నిషిక వైపు. ఏంటే అలా చూస్తున్నావు? నువ్వు కూడా ఇప్పటివరకు చాలా నాటకాలు వేషాలు వేసి మమ్మల్ని ఇలాగే బోల్తా కొట్టించావు కదా, అందుకే నేను ఇలా చేశాను. వదిన, ఎంత మా మేనత్త అయితే మాత్రం తన గురించి నిజం చెప్పకుండా ఒక పని మనిషిలా ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు అని అంటుంది నిషి. నువ్వు చేసిన మోసం తలుచుకుంటుంటేనే నాకే చాలా బాధగా ఉంది. ఇప్పటి నుండి చిలకమ్మగా కాదు, రాగిని అత్తయ్యగానే, మీ మేనత్తగానే రాగిని గారి ఇంట్లో ఉంటారు. అంతేకాని ఎవ్వరూ బయటికి వెళ్ళమని చెప్పరు. ఎవ్వరి మాటలు వినాల్సిన అవసరం కూడా లేదు. జగదాత్రి ఈ విషయంలో తీసుకున్న నిర్ణయం కరెక్ట్. తన ప్రాణం కోసం ఎంతకైనా పోరాడే స్టామినా ఉండాలి. ఇప్పుడు మనకి రాగిని పిన్ని గారి ప్రాణాలే ముఖ్యం. కాబట్టి రాగిని పిన్ని గారిలాగే మనం కూడా మీనన్కి ఈ విషయం తెలియకుండా దాచి పెట్టాలి అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అవుతుందన్నమాట కౌశికి. ఇంకా అలా జగదాత్రి నిషిక వైపు చూస్తుంటే నిషిక కూడా జగదాత్రి వైపు చూస్తుంది. చూసి చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెంటనే కేదార్, దాత్రి బాధపడదు దాత్రి, నువ్వేమీ తప్పు చేయలేదు అని అంటారు. లేదు కేదార్, నిషి నన్ను అక్క అక్క అని పిలుస్తుంటే నిజమని మురిసిపోయాను. నిజంగా నన్ను అక్కగా భావించింది అనుకున్నాను, కానీ తను ఇంతలా మోసం చేస్తుందని అనుకోలేదు కేదార్ అని అంటారు. ఎంతైనా నిషిక మనసులో చిన్నప్పటి నుండి నీపై విషం ఉంది దాత్రి, అందుకే తను ఇలా బిహేవ్ చేసింది. సరేలే, ఇప్పుడు తన గురించి బాధపడ్డం ఎందుకు? నువ్వెప్పుడూ నిషిక గురించి బాధపడ్డం నేను చూడలేదు, ఇప్పుడు కూడా చూడాలి అనుకోవటం లేదు. ఈ ప్లాన్ వల్ల మనకు ఒక మంచి జరిగింది అంటే అది రాగిని పిన్ని గారు ఈ ఇంట్లో ఉండడమే. ఇప్పుడు నువ్వేమీ కంగారు పడద్దు అని పాపం జగదాత్రిని ఓదారుస్తాడు కేదార్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కౌశికి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటే శ్రీవల్లి, వదిన వదిన అని జగదాత్రి వాళ్ళని పిలుస్తుంది. శ్రీవల్లి, ఏమైంది జగదాత్రి వాళ్ళని పిలుస్తున్నావు అని అడుగుతుంది కౌశికి. ఏం లేదక్క, మార్నింగ్ నుంచి పాపం జగదాత్రి వదిన చాలా బాధగా ఉంది కదా, అందుకే నా చేత్తో జగదాత్రి వదినకి ఇష్టమైన టిఫిన్ చేశాను అని అంటారు. అవునా, జగదాత్రి హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అంటారు. ఇదిగో మీకోసం కాఫీ కూడా చేశాను, తీసుకో అక్క అని చెప్పి కాఫీ ఇస్తుంది. నిజంగా నీ చేతి కాఫీ చాలా బాగుంటుంది శ్రీవల్లి అని అంటుంది పాపం హ్యాపీగా కౌశికి. ఇదంతా దూరం నుండి జగదాత్రి కేదార్ ఇద్దరు గమనిస్తారు. వైజయంతి ఏమో బాగానే ఉంటుంది గానే, మా అన్న ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇలాగే మా అన్న కోసం కాఫీ టీ టిఫిను నువ్వు చేసి పెట్టక్కర్లేదమ్మీ, ఎందుకంటే మా అన్న ఇంట్లో ఎంతోమంది పని మనుషులు ఉన్నారు. ఏం చేస్తాను చెప్పు, మా అన్నకి పెళ్ళైన కొత్తల్లోనే మా వదిన పైకి పోయిండది. అప్పటి నుండి మా అన్న ఒంటరిగానే ఉంటున్నాడు. ఇప్పుడు నువ్వు కూతురుగా వెళ్ళుండవు అనుకో, అన్న మురిసిపోతాడు అని వైజయంతి కావాలనే టాపిక్ తీసుకొస్తుంది. ఇంకా జగదాత్రి కేదార్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. కౌశికి కూడా ఏం మాట్లాడకుండా, అంటే నార్మల్ అనుకొని అక్కడి వెళ్ళిపోతుంది. వెంటనే జగదాత్రి, కేదార్, శ్రీవల్లిని పాపారాయుడు గారితో పంపించకుండా ఉండాలి అంటే మనం ఇప్పటికిప్పుడు ఒక ప్లాన్ వేయాలి కేదార్ అని అంటుంది. ఏంటది దాత్రి అని అడుగుతారు. పెళ్లి చూపులు, ఖచ్చితంగా శ్రీవల్లికి పెళ్లి చూపులు జరిగి శ్రీవల్లికి పెళ్లి జరిగితే అప్పుడు శ్రీవల్లి ఒక ఇంటి మనిషి అవుతుంది. శ్రీవల్లి లైఫ్ బాగుంటుంది. పాపారాయుడు, ఏ రాయుడు బాబాయ్ గారు ఏ హక్కుతో కూడా శ్రీవల్లిని తీసుకువెళ్తానని ఇంకొకసారి రారు అని అంటారు. నిజమే దాత్రి, కానీ ఎవరిని శ్రీవల్లికి ఇచ్చి పెళ్లి చేయాలి? శ్రీవల్లి చాలా మంచిది. తన్ని చూస్తే అప్పుడప్పుడు మా అమ్మ మొహంలో కనపడే దయాగుణం, సౌమ్యత అన్నీ శ్రీవల్లిలో కనిపిస్తూ ఉంటాయి.
అలాంటి శ్రీవల్లికి మంచి సంబంధం తీసుకురావాలి దాత్రి. ఎవరైతే బాగుంటుంది అని అంటారు కేదార్. ఇంకప్పుడే వాళ్ళకి తెలిసిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే, హా కేదార్, నాకు గుర్తొచ్చింది. అదే మన ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, గుర్తుందా అని అంటారు. ఆ అబ్బాయి పేరు గుర్తొచ్చింది, శ్రీహరి కదా అని అంటారు. హా, ఆ అబ్బాయి కరెక్ట్గా ఉంటాడు. తను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, చాలా మంచివాడు. పాపం అమ్మా నాన్న కూడా లేరు, గుర్తుంది కదా అని అంటారు. అవును దాత్రి, వాడికి పెళ్లి చేయాలని నా ఫ్రెండ్ మాట్లాడడం కూడా విన్నాను. అయితే ఒక మంచి రోజు చూసుకొని పెళ్లి చూపులకు పిలుద్దాం. శ్రీవల్లిని హ్యాపీగా అతని చేతిలో పెడితే శ్రీవల్లి లైఫ్ సెట్ అయిపోతుంది. శ్రీవల్లి కూడా మన కళ్ళ ముందే ఉంటుంది, ఈ హైదరాబాద్లోనే ఉంటుంది అని ఇంకా శ్రీవల్లికి పెళ్లి చేయాలి అని, అప్పుడే శ్రీవల్లి లైఫ్ని హ్యాపీగా ఉంచొచ్చు అని ఫిక్స్ అవుతారు జగదాత్రి అండ్ కేదార్. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకా కాచి ఏమో అలా పూజ చేస్తూ ఉంటే అప్పుడే నిషిక, ఏంటి ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఇవాళ చాలా మంచి రోజంట, ఈరోజు పూజ చేస్తే పిల్లలు పుడతారు అని చెప్పి పంతులు గారు చెప్పారు, అందుకే చేస్తున్నాను అని అంటుంది కాచి. ఏంటి, పూజలు వ్రతాలకి పిల్లలు పుడతారా? ఏంటో నీ చెడు నమ్మకాలు మూఢనమ్మకాలు, ఇలా చేసే కదా మొన్న అంత పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నావు, ఇంకా నీకు బుద్ధి రాలేదా అని అంటుంది నిషిక. నిషి అని గట్టిగా అరుస్తుంది కౌశికి. ఒక్కసారిగా నిషిక చూస్తూ ఉంటుంది. నిషి, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఒకరి భక్తిని ఒకరి నమ్మకాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఒక్కసారి మోసపోయిందని ఇంకా మళ్ళీ మళ్ళీ మోసపోరు, ఎవ్వరూ మోసపోరు కూడా. నువ్వు మాట్లాడింది చాలా పెద్ద తప్పు అని అంటుంది కౌశికి. ఉన్నది అంటే తప్పనంటారేంటో వదిన అని అక్కడి నుండి వెళ్ళబోతుంటే ఇంకా ఒక్కసారిగా అలా కళ్ళు తిరిగి పడిపోతుంది కాచి. కాచి కాచి అని చెప్పి అందరూ కాచి దగ్గరికి వెళ్తారు. అయ్యయ్యో, నేను ఎంత చెప్పినా వినలేదు సిస్టర్, మార్నింగ్ నుండి ఉపవాసం చేస్తూనే ఉండి కాచి కాచి అని అంటాడు బూచి. ఇంక వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తారు కాచిని. డాక్టర్ చెక్ చేస్తారు. కంగ్రాచులేషన్స్, షీఈస్ ప్రెగ్నెంట్ అని చెప్తారు కాచి విషయంలో. ఒక్కసారిగా ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి, కేదార్, కౌశికి, బూచి, యువరాజ్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా కాచి, నిజమా, నేను నేను ప్రెగ్నెంట్నా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. కాచి, నిజంగా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు, మనకి కొద్ది నెలల్లో ఒక బాబో పాప పుడతారు అని పాపం బూచి కాచిని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. జగదాత్రి, కాచి, ఇన్ని రోజులు నువ్వు దేవుడిపై పెట్టుకున్న నమ్మకం, నువ్వు చేసిన మంచి పనులు, నువ్వు ఎప్పుడు ఎదుటి వాళ్ళని చెడు కోరుకొని ఒక కర్మ, ఇవన్నీ కలిపి నీ కోరికని నెరవేర్చాయి. ఎప్పుడైనా ఎదుటి వాళ్ళ గురించి మంచి ఆలోచిస్తే మనకి ఎప్పటికైనా మంచి జరుగుతుంది అని నువ్వు ఖచ్చితంగా ప్రూవ్ చేసావు కాచి అని పాపం హ్యాపీగా చెప్తుంది జగదాత్రి. ఇంకా కాచి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిషిక మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఇంకా పక్కకి వెళ్ళిపోయేసరికి వైజయంతి, అమ్మి ఏమై ఉండదు అలా ఉన్నావేంటి? పాపం కాచి ఎప్పటి నుండో ఎదురు చూస్తుంది ఈ వార్త వినాలని, ఇప్పుడు వినేసింది కదూ అని అంటుంది వైజయంతి. ఏంటత్తయ్యా, మీరు కూడా హ్యాపీగా ఉన్నట్టున్నారుగా? ఛ, అందరూ అందరూ ప్రెగ్నెంట్ అవుతున్నారు, నేను మాత్రం నటించాల్సి వచ్చింది. అయినా ఇదంతా నా కర్మ, నా కర్మ అని జెలస్గా ఫీల్ అవుతూ అక్కడిని వెళ్ళిపోతుంది. ఏంటో నిషి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది, ఏమీ అర్థం కాదు అని చెప్పి కన్ఫ్యూజింగ్గా ఫీల్ అవుతుంది వైజయంతి. ఇది ఇలా ఉండగా ఇంకా కాచి ప్రెగ్నెంట్ అయినందుకు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే కాచి, అక్క, నేను ప్రెగ్నెంట్ అయితే అమ్మవారికి బోనం సమర్పిస్తానని మొక్కుకున్నాను, కాబట్టి బోనం సమర్పిద్దామా, ఆషాఢమాసం కూడా వచ్చింది కదా అని అంటుంది కాచి. ఖచ్చితంగా ఈ వజ్రపాటి ఇంటికి మాధురి తర్వాత మళ్ళీ నువ్వే ఇప్పుడు వారసున్నో వారసురాలను ఇవ్వబోతున్నావు. అలాంటప్పుడు కేవలం బోనం సమర్పించడం ఏంటి కాచి, అంగరంగ వైభవంగా మన ఊరిలో ఉన్న అమ్మవారికి జాతర జరిపిద్దాం, మనందరం కలిసి వెళ్ళి బోనాన్ని సమర్పిద్దాం, ఏమంటావు జగదాత్రి అని అంటారు. ఖచ్చితంగా వదిన, మీరు చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు అని అంటుంది జగదాత్రి. నిషిక, ఎవరి డబ్బులు ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారు, ఇదంతా యువరాజ్ రాత్రింబవళ్ళు ఆఫీస్లో కూర్చొని కష్టపడుతుంటే వీళ్ళేమో ఖర్చులు పెట్టుకుంటున్నారా అని అనుకుంటుంది నిషిక. అవునవును, రాత్రి పగలు కూర్చొని చాలా కష్టపడుతున్నాడు,
సోనీ వాళ్ళ ఇంట్లో అని అంటాడు కేదార్. ఏయ్ నేను ఇప్పుడు ఏమన్నానని అని అంటుంది. నువ్వు అనక్కర్లా, నీ ఫేస్లో నీ మనసులో మాటలు తెలుస్తున్నాయి నిషిక అని అంటాడు కేదార్. ఛీ అని అక్కడిని వెళ్ళిపోతుంది నిషిక. ఇంకా అలా మార్నింగ్ అవ్వగానే అమ్మవారి జాతరని అంగరంగ వైభవంగా తన డబ్బులతో డొనేషన్ కట్టి జరిపిస్తారు కౌశికి. ఇంకా బోనం ఎత్తుకొని ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం సమర్పిస్తారు జగదాత్రి, కే జగదాత్రి, కౌశికి, కాచి, నిషిక, వైజయంతి. అలా ఇంకా హ్యాపీగా కాచి ప్రెగ్నెంట్ అయినందుకు అందరూ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.